హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పయావ్లాస్ టేల్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. శ్రీలంక నుంచి కాశ్మీర్ వరకు వేర్వేరు ప్రదేశాల్లో ఉండే అష్టాదశ శక్తి పీఠాలు అన్ని ఒకే చోట ఉన్న టెంపుల్ కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ తెలంగాణలోని కొమరవెల్లికి దగ్గరలో ఉన్న కొండపాక అనే విలేజ్ లో ఉంది. ఈ టెంపుల్ ని అష్టాదశ శక్తి పీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో చిన్న స్టోరీగా తెలుసుకుందాం. సతీదేవి తండ్రి అయిన దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి వెళ్లిన సతీదేవి ఆమె తండ్రి అవమానాన్ని భరించలేక అక్కడికక్కడే దేహాన్ని వదులుతుంది. ఆ తర్వాత సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని శివుడు బాధపడుతున్నప్పుడు శివుని బాధని తగ్గించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఆమె శరీర భాగాలు భూమిపై పడి అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ టెంపుల్ ఆనంద నిలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. సిద్దిపేటకు చెందిన గట్టు రామరాజేశం గారు అమ్మవారికి భక్తుడు. ఆయనకి అష్టాదశ శక్తి పీఠాలను ఒకే చోట నిర్మించాలి అనే కోరిక ఉండేదట. అయితే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆనంద నిలయ ట్రస్ట్ వ్యూహకర్త అయిన కేవి రమణాచారి గారితో చర్చించి అష్టాదశ శక్తి పీఠాలను నిర్మించాలి అనుకుంటున్న విషయం చెప్పారంట. కేవి రమణాచారి గారు ఆనంద నిలయ ట్రస్ట్ సభ్యులతో చర్చించి ఆనంద నిలయానికి సంబంధించిన 5 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణానికి కేటాయించారు. ఈ ఆలయ నిర్మాణానికి గట్టు రామరాజేశం గారు 1,50,00,000 అందజేశారు. ఆనంద నిలయం ఓల్డేజ్ హోమ్ ట్రస్ట్ ఇతర దాతల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 23 మంది ట్రస్టీ సభ్యుల సహకారంతో 2023లో పూర్తి చేశారు. ఈ టెంపుల్ గర్భగుడిలో ఉమారామలింగేశ్వర స్వామి మరకత శివలింగం రూపంలో కనిపిస్తారు. మరొక వైపు అమ్మవారు ఉంటారు. ఈ గర్భగుడికి ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన ఆలయాలుంటాయి. మొదటి శక్తి పీఠం శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంటుంది. రెండవ శక్తిపీఠం కామాక్షిదేవి తమిళనాడులోని కంచిలో ఉంటుంది. మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్లోని ప్రద్యుమ్నలో ఉంటుంది. నాలుగవ శక్తిపీఠం చాముండేశ్వరి దేవి కర్ణాటకలోని మైసూర్లో ఉంటుంది. ఐదవ శక్తిపీఠం జోగులాంబ తెలంగాణలోని అలంపూర్లో ఉంది. ఆరవ శక్తిపీఠం భ్రమరాంబికాదేవి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మీదేవి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. ఎనిమిదవ శక్తిపీఠం శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్రలోని మహోర్లో ఉంది. తొమ్మిదవ శక్తిపీఠం మహాకాళీదేవి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. 10వ శక్తిపీఠం శ్రీ పురుహుతికాదేవి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. 11వ శక్తిపీఠం గిరిజాదేవి ఒరిస్సాలోని బాజీపూర్లో ఉంది. 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబికాదేవి ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో ఉంది. 13వ శక్తిపీఠం శ్రీ కామరూపీదేవి అస్సాంలోని గౌహతిలో ఉంది. 14వ శక్తిపీఠం శ్రీ మాధవేశ్వరీదేవి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగాలో ఉంది. 15వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాక్షేత్రంలో ఉంది. 16వ శక్తిపీఠం శ్రీ మంగళగౌరీదేవి బీహార్లోని గయాలో ఉంది. 17వ శక్తిపీఠం విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉంది. 18వ శక్తిపీఠం సరస్వతీదేవి కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉంది. ఈ శక్తిపీఠాలతో పాటుగా లక్ష్మీ గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ కి దగ్గరలో ఒక గోశాల కూడా ఉంది. ఈ గోశాలలో 3 ప్రత్యేకమైన ఆవులున్నాయి. ఇక్కడ ఉన్న తెలుపు రంగు ఆవును శ్వేత కపిలాలు అండ్ కామధేనువు అని కూడా అంటారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కామధేనువుకి పూజిస్తారట. ఇక్కడ ఉన్న ఎరుపు రంగు ఆవును స్వర్ణ కపిల అంటారు. ఈ ఆవును ఐశ్వర్యం కోసం పూజిస్తారు. నలుపు రంగు ఆవును శ్యామ కపిల అంటారు. పితృదోషాలు ఉన్న వాళ్ళు ఈ ఆవును పూజిస్తారు. ఇది ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.